యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్య నమస్తస్య నమో నమః అనే ఒక సాంస్కృత్ శ్లోకకు అనుగుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలి, మహిళా సాధికారత జరగాలి అంటే అది శిశువుతో, బాల్య వ్యవస్థలో, కౌమార వ్యవస్థలో, యవ్వనంలో, మధ్య వయస్కర్లో, వృద్ధాప్యలో జరిగితే మాత్రమే పరిపూర్ణంగా మహిళా సాధికారత వైపు అడుగు వేసినామనే ఘనతకు మనం గురి అవుతాం అధ్యక్ష. అటువంటి దాంట్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, తర్వాత బాల్య వ్యవస్థలో అమ్మఒడి, కౌమార వ్యవస్థలో జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, యవ్వనంలో జగనన్న కళ్యాణమస్తు షాదీ తోఫా, పేదలందరికీ ఇల్లు, మధ్య వయస్కర మహిళలకు వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వృద్ధాప్యలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఈరోజు శిశు వ్యవస్థలో, బాల్య వ్యవస్థలో, కౌమార వ్యవస్థలో, యౌవన వ్యవస్థలో, మధ్య వయస్కర మహిళలకు, వృద్ధాప్యులకు పరిపూర్ణంగా సర్వతోముఖ అభివృద్ధికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండర్ ద ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో ఈరోజు పరిపూర్ణమైన ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారతకు అడుగువేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు దేవుడు కూడా భగవంతుడు కూడా భూమి పైన దాల్చాలంటే తల్లి గర్భం నుంచి రావాలి కాబట్టి అటువంటి ఒక మాతృమూర్తికి వందిస్తూ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా ఈరోజు దాదాపు గర్భిణీలు మరి పాలిచ్చే తల్లులు ఇద్దరు కూడా కలిపితే 26,03,136 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు పరిపూర్ణమైన న్యాయం చేసి మహిళలందరినీ కూడా ఆరోగ్యపరంగా ఉండాలి అని ఒక వ్యవస్థతో ఈరోజు సాధికారత వైపు, మహిళా సాధికారత వైపు అడుగువేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మనము చూసాం అధ్యక్ష, జగనన్న అమ్మఒడి ద్వారా ఈరోజు 84 లక్ష పిల్లలకు దాదాపు 44.5 లక్ష తల్లుల అకౌంట్లో 15,000 ఇస్తూ గవర్నమెంట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ స్కూల్లో ఉండే పిల్లలందరికీ కూడా ఈరోజు ఆడపిల్లలందరూ కూడా ఈరోజు మహిళా సాధికారత వైపు, గర్ల్ ఎంపవర్మెంట్ చైల్డ్ అడిగేస్తున్నారు. ఇక్కడ మనం చూడాలి అధ్యక్ష, గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన హయాంలో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ చేశారు, అదేవిధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని ఎంకరేజ్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే అధ్యక్ష, ఒక గర్ల్ చైల్డ్ రైట్, ఎడ్యుకేషన్ టు గర్ల్ చైల్డ్, ఇట్ ఈస్ అ రైట్ అనే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశం పెడుతున్నారు. ఎందుకంటే గతంలో మలాలా యూసఫ్ కూడా ఒక స్వాత్ అనే ఒక నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్లో ఫార్ గర్ల్ ఎడ్యుకేషన్ షీ ఫాట్ ఫర్ ద గర్ల్ ఎడ్యుకేషన్. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ఒక హక్కుగా మా అందరికీ దొరకడం ఒక మంచి శుభ సూచకం అధ్యక్ష. అడసలెంట్ గర్ల్ చైల్డ్స్కు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పిస్తున్నాం, శానిటరీ నాప్కిన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, సర్వీస్ హోమ్స్, స్టేట్ హోమ్స్, హోమ్స్ ఫర్ గర్ల్స్ విక్టిమ్స్ ఫర్ ట్రాఫికింగ్, వీళ్ళందరికీ కూడా సేఫ్టీ మెషర్స్ తీసుకుంటున్నాం. నాడు నేడు ద్వారా టాయిలెట్స్ కన్స్ట్రక్షన్స్ ఆడపిల్లలకు చేస్తున్నాం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు, నేను హైదరాబాద్ కట్టినాను, నేను సెల్ రిఫార్మేషన్ తీసుకున్నాను అనే మనిషి గర్ల్ సేఫ్టీ కోసం ఒక టాయిలెట్ కట్టాలి అనే ఆలోచన రాకుండా ఉండేది, చాలా ఖండిస్తున్నాం అధ్యక్ష ఈరోజు. అదేవిధంగా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లలందరికీ కూడా ఫుడ్, ట్రావెల్, హాస్టల్ ఛార్జెస్తో పాటు 10,000 ఐటీఐ స్టూడెంట్స్కు, 15,000 పాలిటెక్నిక్ స్టూడెంట్స్, 20,000 డిగ్రీ మరియు ఇతర కోర్సు పిల్లలకు ఏకంగా ఈరోజు 4,275.76 కోట్లు ఇవ్వడం జరుగుతోంది. జగనన్న వసతి దీవెనతో ఈరోజు హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు అండర్ ప్రివిలేజ్ ఇవ్వడం, భారతదేశంలో వీ స్టాండ్ నంబర్ 1 ఇన్ ఇండియా టుడే ఇన్ పుటింగ్ జగనన్న విద్యా దీవెన. దగ్గర ఈరోజు 11,317 కోట్లని ఈరోజు ఇస్తున్నాం. అంటే ఈ ఒక చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేశారు అధ్యక్ష. ఇటువంటి పేద పిల్లలందరికీ, అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలందరికీ కూడా ఈరోజు జగనన్న ఎడ్యుకేషన్ అందిస్తూ ఉంటే ఫుల్ రీఎంబర్స్మెంట్ ద్వారా ఆయన ఇదే స్టూడెంట్స్, ఇదే పిల్లలందరికీ కూడా మోసం చేసి స్కిల్ డెవలప్మెంట్ కింద ఎంత అవినీతి చేశాడంటే, ఇటువంటి పిల్లలందరికీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న స్టూడెంట్స్, విద్యార్థులు కూడా, తల్లులు కూడా ఒకసారి ఆలోచించాలి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిన మూలక మన పిల్లలకు ఎంత అన్యాయం జరిగింది అని ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి అని కోరుతున్నాను అధ్యక్ష. ఎత్ర నార్యంతు పూజంతే తత్ర రమంతే దేవత అంటే ఎక్కడ మహిళల్ని పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారు అధ్యక్ష. తన సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తూ
మన జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా స్కీమ్స్ మహిళలందరూ కూడా వచ్చి అలా మాకు మోసం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినారని వెంటనే జగన్మోహన్ రెడ్డి సార్ అయితే ఆ రోజు 25,516.56 కోట్లని ఏకంగా 4 దఫాలు మీకు అందిస్తానని చెప్పేసి ఈరోజు మహిళలందరికీ కూడా సి గ్రేడ్ డి గ్రేడ్కి పడిపోయిన సంఘాలన్నీ కూడా ఈరోజు ఏ గ్రేడ్ బి గ్రేడ్కు వచ్చి ఈరోజు మహిళలందరూ కూడా ఎంఓయూతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఇయర్లో ఎంఓయూతో అమూలు ఐటీసీ కంపెనీ రిలయన్స్ మహీంద్రా వాళ్ళతో ఈరోజు చేస్తా ఉన్న ఒక మంచి ఆర్థికంగా మహిళ ఎదగాలి అని ఈరోజు మనము చూస్తున్నాం అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఇదే పసుపు కుంకుమ ఇచ్చేసి ఎలక్షన్ టైంకి మహిళలు గుర్తుకొచ్చి మోసం చేసిండేది మనం చూసాం. అదే సున్నా వడ్డీ అయితే 2016లోనే చంద్రబాబు నాయుడు స్వస్తి పలికినారు. అయితే బ్యాంక్ లింకేజ్ ద్వారా ఈరోజు 2019లో 21,000 కోట్లు మనం ఇచ్చింటే ఈరోజు 2023లో 29,000 కోట్లని ఇస్తా ఉన్నామంటే నిజంగా మహిళా సాధికారత ఆర్థికంగా మహిళలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ కూడా చేరింది, సమకూర్చింది అనే దానికి ఇదే నిదర్శనం. అదేవిధంగా ఒక మహిళ భార్యగా, కూతురుగా, కోడలుగా, అక్క చెల్లెలుగా, ఒక ఫైనాన్షియల్ మేనేజర్గా, టీచర్గా ఇంట్లో వ్యవహరిస్తుంది. కాబట్టి అటువంటి మధ్య వయస్కరున్న మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత ద్వారా 4 ఏళ్లలో 75,000 ఇస్తూ ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ మహిళలందరికీ కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో చాలా మల్టీనేషనల్ కంపెనీస్తో ఎంఓయూ చేసుకున్నాం అధ్యక్ష. థర్డ్ ఇయర్లో ఏకంగా జగనన్న చాలా పెద్ద అడుగు వేస్తూ మహిళలకు వ్యవస్థాపక ఒక పద్ధతి ఉండాలి అని చెప్పి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం ఈరోజు ప్రొడక్షన్ టు మార్కెటింగ్ కోసం చేయూత మార్ట్ని ఓపెన్ చేస్తూ ప్రతి మండలంలో కూడా ఈ చేయూత మార్ట్ ఉండాలి అని జగనన్న సంకల్పం మహిళా సాధికారకు చాలా పెద్ద అడుగు అని చెప్తున్నాం అధ్యక్ష. జగనన్న పాల వెలువ ద్వారా ఈరోజు మనం చూస్తున్నాం దాదాపు 9,899 మహిళా డైరీ సహకార సంఘాలతో ఈరోజు సోషియో ఎకనామిక్ స్టేటస్ని అప్లిఫ్ట్ చేస్తూ వీఆర్ 4th ఇన్ ద మిల్క్ ప్రొడక్షన్ అండ్ ఫస్ట్ ఇన్ ద క్వాలిటీ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా అని మేమంతా కూడా చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ పాల వెలువ చూసి చాలా మహిళలు అయితే ఆర్థికంగా ముందుకు వెళ్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు చూస్తే కేవలం హెరిటేజ్ మాత్రం ఉద్ధారం చేయాలనేసి చుట్టుపక్కల ఉన్న డైరీస్ అన్ని మూసేసి మహిళలకు అన్యాయం చేసిన ఘటన మనం చూసాం అధ్యక్ష. అదేవిధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇది మా జగనన్న అవ్వతాతలు అందరికీ కూడా ఫస్ట్ సిగ్నేచర్ పెట్టి ఈ రోజుకు కూడా మనం ఇస్తున్న 63.66 లక్ష పెన్షనర్స్లో 43.54 లక్ష మహిళలే ఉండడం నిజంగా చాలా చాలా హ్యాపీనెస్గా ఉంది. ఎందుకంటే వృద్ధాప్యలో కూడా మహిళా సాధికారత వైపు మనోడుగా జగనన్న నడిపిస్తున్నారు. గతంలో 1,000 రూపాయలు ఇస్తా ఉండే చంద్రబాబు నాయుడు గారు జగనన్నని కాపీ కొట్టి 2,000 ఇచ్చే పరిస్థితి మనం చూసాం. అయితే ఈరోజు వృద్ధులకి కూడా ఒక మహిళా ఎంపవర్మెంట్ జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అనేది చాలా గర్వనీయమైన ఒక అంశం అధ్యక్ష. అదేవిధంగా పేదలందరికీ ఇల్లు అనే ఒక కార్యక్రమం ద్వారా 30.76 లక్షల ఇల్లు పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రము అమరావతిలో తన స్వంత ప్రయోజనానికి మాత్రమే ల్యాండ్ పూలింగ్ చేసే ఘటనని మహిళలు ఎవరు మర్చిపోలేదని చెప్తున్నాం అధ్యక్ష. జగనన్న శాశ్వత భూ హక్కు ద్వారా మహిళలు చాలా సంతోషం పడుతున్నారు. ఎందుకంటే ఈరోజు కోర్టుకు వెళ్లకుండా, పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా జియో కోఆర్డినేట్స్ ద్వారా జగనన్న శాశ్వత భూ హక్కు ద్వారా మహిళలు తమ భూమిని రైతుగా సగర్వంగా వాళ్ళందరూ కూడా భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష. మళ్ళా మహిళ సురక్షితంగా ఉండాలని దిశ యాప్ ద్వారా ఈరోజు 18 దిశ పోలీస్ స్టేషన్ని అప్గ్రేడ్ చేసి ఒక స్పెషల్ దిశ డిఎస్పీని పెట్టి స్పీడ్ ఇన్వెస్టిగేషన్ మనం మానిటరింగ్ చేసుకుంటున్నాము. ఇటువంటి దిశ పోలీస్ స్టేషన్ ISO సర్టిఫైడ్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ కోసం ఉంది అని కూడా ఈరోజు చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే మహిళల కోసం ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే 2,53,862.90 కోటిని ఖర్చు పెడితే టీడీపీ హయాంలో మాత్రము చంద్రబాబు నాయుడు గారు 22,164.05 కోటి మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టినారు. అంటే మేము మన ప్రభుత్వంలో జగనన్న సారథ్యంలో మహిళా సాధికారత కోసం ఏకంగా 10 times టీడీపీ వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టినారో వాళ్ళకి 10 times ఎక్కువగా మన జగనన్న లయన్ షేర్ బడ్జెట్లో ఇచ్చి మహిళలను గౌరవించిన సంఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తు పెట్టుకుంటుంది అధ్యక్ష.
మన ఫిలాసఫీ సీఎం గారి ఫిలాసఫీ అయితే వెల్ఫేర్ ఫిలాసఫీ, సాచురేషన్ బేసిస్, ట్రాన్స్పరెన్సీ బేసిస్. అయితే చంద్రబాబు నాయుడు ఫిలాసఫీ అయితే మౌత్ సర్వీసెస్ ఉంటుంది. స్కామ్ సీఎంగా ఆయన ఎప్పుడు కూడా గుర్తులో ఉంటారు ప్రజలకి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్కీమ్స్ల సీఎం అని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునేగా పనిచేశారు. మహిళా సీఎం ఉన్న చోట కూడా నిజంగా ఇంత రిజర్వేషన్ కూడా కల్పించలేదు. ఒకసారి జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న రైతు భరోసా, జగనన్న సున్నా వడ్డీ, డాక్టర్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎంఎస్ఎంఏ రిపోర్ట్, వన్ టైం ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు అర్చకస్, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా, హౌసింగ్, జగనన్న తోడు. ఇవన్నీ డీబీటీ స్కీమ్స్ మహిళలకైతే. నాన్ డీబీటీ స్కీమ్ కింద జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, హౌస్ సైట్స్ ఇవన్నీ కూడా నాన్ డీబీటీ కింద ఏకంగా మనము 10 times టీడీపీ వాళ్ళు ఏదైతే ఖర్చు చేసినారో వాళ్ళకి అధికంగా ఈరోజు ఖర్చు చేసి మహిళా సాధికారత వైపు జగనన్న మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ రోజున మనము చాలా మందిని ఎగ్జాంపుల్స్ ఇస్తాము అధ్యక్ష, ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. మలాలా మనకు ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం ఫైట్ చేస్తున్నామని చెప్తుంటాం అధ్యక్ష. అయితే లైవ్ ఎగ్జాంపుల్స్ ఈరోజు మన ముఖ్యమంత్రి ద్వారా ఈ యొక్క అసెంబ్లీలో లైవ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం చెప్పాలంటే ఆ రోజున లైవ్ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడాలంటే ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్గా తానేటి వనిత గారు ఉన్నారంటే షీఈ్ ఎంపవర్డ్ ఉమెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు కౌన్సిల్లో నా మైనారిటీ సోదరి డిప్యూటీ స్పీకర్గా ఉన్నారంటే షీఈ్ ఎంపవర్డ్ ఉమెన్ బై అవర్ చీఫ్ మినిస్టర్ అని సగర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. హిస్టరీ ఎప్పుడు కూడా చెప్పుకుంటుంది అధ్యక్ష. మేరీ కామ్ ఆఫ్టర్ డెలివరింగ్ 3 kids షీ బ్యాక్ ది ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ అని మేము చెప్పుకుంటుంటాం అధ్యక్ష, ఏషియన్ ఒలింపిక్స్లో. అయితే ఈరోజు మన ఎస్టీ సోదరి, గిరిజన సోదరి పుష్పశ్రీవాణి గారు తాను మంత్రిగా ఉంటూ గర్భదాల్చి తన పని సక్రమంగా చేసుకుంటూ ఆమె మినిస్టర్ని కూడా బాగా సక్రమంగా చేసుకుంది. ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది అసెంబ్లీ కూడా మన చీఫ్ మినిస్టర్ గారు ఎంపవర్ చేసిన ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా రోజా గారిని ఆ రోజు టీడీపీ వాళ్ళు అవమానించి సభ నుంచి బయటికి పంపిస్తే, బయటికి రూల్స్ బ్రేక్ చేశారని బయటికి పంపిస్తే మళ్ళీ ఆమెని ఎంపవర్ చేస్తూ ఎమ్మెల్యే చేసి మినిస్టర్ చేసిన ఘనత మన చీఫ్ మినిస్టర్దే గారిది అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఆ రోజు పతికొండలో నారాయణ రెడ్డి గారు చనిపోతే పత్తిపాడికి పోయి శ్రీదేవమ్మ నేనున్నానని చెప్పి ఆమెను నడిపించి ఈరోజు ఎమ్మెల్యేగా చేసిన ఘనత, ఆమెను ఎంపవర్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క లేడీ ఎమ్మెల్యేస్కు కూడా వీ హ్యావ్ అ స్టోరీ టు టెల్ బికాస్ we fight in the constituency, we have a family to look after, we have children to look after, but the undying spirit to make each and every lady empower అనే స్పిరిట్ తో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నకు మేము నిజంగా మనస్పూర్వకంగా హోల్ హార్టెడ్లీ ఆయనతో ప్రాణం ఉండే వరకు ప్రయాణం చేసి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖ్యంగా అన్నకు మేము చెప్తున్నాము అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనం చూసాం అధ్యక్ష, సెంట్రల్లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది పాస్ అయింది అధ్యక్ష. ఆఫ్టర్ 7 decades of independence also still India is debating on the rights, on the reservation of women, because India is a biggest democratic country in the world and also a developing country in the world. ఒక గ్లోబల్ జెండర్ ప్రకారం ఈ రోజు మనం చూస్తే అధ్యక్ష, we are still behind Pakistan in reservation, behind Nepal, behind Bangladesh, which is not a good sign in the democracy అధ్యక్ష. అయితే ఇక్కడ మాత్రము రియలీ మనము ఒక సంఘటన అయితే గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఈరోజు సెంట్రల్ అవసరాల కోసమో లేదంటే వాళ్ళు ఇచ్చిన మాట కోసం అని రిజర్వేషన్ 33 ప్రవేశపెట్టినారు అధ్యక్ష. అయితే 3 years బ్యాకే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చిన ఘనత ఆ రోజే సీఎం గారు 3 years బ్యాకే చేశారు. ప్రాబబ్లీ అధ్యక్ష నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మనకి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత చాలామంది సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, టెంపుల్ నామినేటెడ్ పోస్టులు వర్క్లో 50% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి
మహిళలందరూ కూడా చూపిస్తున్న అభ్యాయత ప్రేమను చూసి ఒక్కసారి సెంట్రల్ దాన్ని పసిగట్టి వాళ్ళు కూడా ఈ బిల్ అమలు చేశారనే దాంట్లో అతిశయోక్తి లేదు అధ్యక్ష అని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియచేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది ఉమెన్స్ గురించి ఎప్పుడు వచ్చినా కూడా అధ్యక్ష సెంట్రల్లో ఒకసారి మొన్న చూసాం అధ్యక్ష, మణిపూర్ ఇష్యూ వచ్చింది. ఆ రోజు ఐ వాంట్ టు బి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ దిస్ స్టాండ్ అధ్యక్ష, బికాస్ పాలిటిక్స్ అనేది ఎక్కడ ప్లే చేయాలో అవసరమైతే మేము పాలిటిక్స్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్తారు అధ్యక్ష. మణిపూర్ స్టాండ్లో ఆల్సో స్ట్రాంగ్ మణిపూర్ మీన్స్ స్ట్రాంగ్ ఇండియా, పీస్ఫుల్ మణిపూర్ మీన్స్ పీస్ఫుల్ ఇండియా అని మన వైఎస్ఆర్సీపీ ఎంపీస్ అందరూ కూడా ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడినారు అధ్యక్ష. అంటే ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్ అనేది సైడ్లో పెట్టేసి ఈరోజు మహిళలకి మనం నిలబడాలి అని ప్లీజ్ డిప్లాయ్ ఎక్స్ట్రా ఫోర్స్, ప్లీజ్ డిప్లాయ్ ఎక్స్ట్రా ఆర్మీ టు మణిపూర్ అండ్ రిస్టోర్ పీస్ అన్నారు అధ్యక్ష. we will be always be with the woman setting politics aside అనేది అధ్యక్ష. ఈరోజు 33% రిజర్వేషన్ అంటే ఎస్ ఇది మహిళల కోసము నిజంగా ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి ఈరోజు this women reservation bill 2023 will give a good ground to women to address her issues relating to education, health, hygiene, menstrual, cultural, financial, exploitation of women in work arena, gender equality, social equality status అన్ని దానికి కూడా స్వస్తి పలికి నాంది పలికి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ఒక 33% రిజర్వేషన్ బిల్ అనేది నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అప్రిషియేట్ చేస్తూ ఉంది. And on behalf of all the women of Andhra Pradesh and all the legislative members of Andhra Pradesh, we sincerely thank CM sir for his efforts to make women empowerment into 100 to 100%. Thank you, sir. I request the Minister for Women and Child Welfare to move the resolution. Sir, appreciating the Government of India for passing the Constitution 128th Amendment Bill 2023, popularly known as Women Reservation Bill 2023, and highlighting the proactive steps taken by the Government of Andhra Pradesh towards women empowerment. Resolution of Andhra Pradesh Legislative Assembly on 25th September 2023. Firstly, the 73rd and 74th Amendments to the Constitution of India in 1993 reserved 1/3 of seats for women in both the urban and rural local bodies. The Constitution provides for reservation of seats in the Lok Sabha and the state legislative assemblies for people belonging to scheduled castes and scheduled tribes in proportion to the population. However, until now the Constitution does not provide for the reservation of seats for women in the Lok Sabha on the state legislative assemblies. Secondly, about 1.5% of the members of the 17th Lok Sabha are women, while in the case of state legislative assemblies they are about 9%. In the year 2015, the report on the status of the woman in India, according to the Ministry of Women and Child Development, Government of India, noted that the representation of women in the Lok Sabha as well as state assemblies continues to be dismal. The report recommended reserving at least 50% of the seats for women in the local bodies, state legislative assemblies, parliament, cabinet and other decision-making bodies of the government. Thirdly, the Government of Andhra Pradesh, while taking proactive steps towards empowering women economically and politically, enacted the following in the year 2019. A. Reservation to women in agriculture marketing committees, temple committees, caste corporations and all other similar bodies is extended to 50%. B. Reservation 50% in the works and services contracts which can be awarded on nomination basis to women. Fourthly, the Government of India introduced the Constitution 128th Amendment Bill 2023, popularly known as Women Reservation Bill 2023 in Lok Sabha and Rajya Sabha on 19th and 21st September respectively. Both the houses passed the bill paving way to provide the following. 1. Reservation for women. The bill reserves as nearly as maybe 1/3 of all the seats for women in Lok Sabha, State Legislative Assembly and Legislative Assembly of the National Capital Territory of Delhi. This also applied to the seats reserved for SCs and STs in Lok Sabha and State Legislature. B.
Commencement of reservation. The reservation will be effective after the census is conducted. Based on the census, delimitation will be undertaken to reserve seats for women. The reservation will be provided for a period of 15 years. However, it shall continue till such date as determined by a law made by the Parliament. C. Rotation of seats. Seats reserved for women will be rotated after each delimitation as determined by a law made by Parliament. 5. Fifthly, based on the above, the Andhra Pradesh Legislative Assembly unanimously resolves to appreciate the Government of India for passing of the Constitution 128th Amendment Bill 2023, popularly known as the Women Reservation Bill 2023, in both the Houses of Parliament, providing 1/3 of all seats for women in the Lok Sabha, State Legislative Assemblies and the Legislative Assembly of the National Capital Territory of Delhi. On the same note, Government of India is informed that the Government of Andhra Pradesh has taken proactive steps towards empowering women economically and politically by providing 50% reservation to women in urban and rural local bodies, agricultural marketing committees, temple committees, caste corporation and other similar bodies. 50% in the works and service contracts which can be awarded on nomination basis are reserved to women. Speaker sir, I thank you, and also Honorable Chief Minister sir, for giving me a chance to put this resolution of the Andhra Pradesh legislative bill, that is Women Reservation Bill 2023. Thank you sir. Thank you CM.